నట్లయితే మనము 3 కాలముల యందు చేసిన పాపాలు దహింపబడతాయి. ఏమిటండి మీరు 3 కాలాలు అంటున్నారు అంటే మనము భూతకాలంలో చేసిన పాపాలు ఇప్పుడు వర్తమానంలో చేసే పాపాలు ఏమో మనం భూతకాలంలో వర్తమానంలో చేసే ఈ 2 కర్మల వల్ల మనకి ఇంకా ఒక 20 జన్మలు ఉన్నాయనుకుందాం అనుకోండి. అంటే అవి భవిష్యత్తు కాలంలో ఆ భవిష్యత్ కాలంలో ఉన్నాయి అనుకుంటే ఈశ్వరుడు పోనీలే అబ్బా వీడిని ఇంక మోక్షానికి పంపించేద్దాము అనుకున్నప్పుడు ఆ 20 జన్మల కర్మలను నిద్ర రూపంలోనో లేకపోతే ఆయన వేసుకుంటాడు నెత్తిన. అంతే కదా మనం ఈ విధంగా అంటే చూడండి ఈరోజు మీరందరూ ఇక్కడ కూర్చొని వింటున్నారంటే నేను ఇక్కడ ఉన్నానంటే మీరందరూ ఏ జన్మలో నాకు తల్లులై ఉంటారు. లేకపోతే ఇంత వయసులో మీరు కూర్చొని చక్కగా నేను చెప్తూనే విన్నానంటే ఎక్కడో మనందరికీ అనుబంధాలు ఉన్నాయి, ఉండకపోతే కలవం. ఇది అనమాట. అంటే రాముని జననముకు ముందే దేవతలందరూ రఘువంశాన్ని సుస్థిరం చేసి ఆ యొక్క రఘువంశానికి కులగురువుగా వశిష్ఠుని పెట్టారు. ఎందుకంటే ఈ రఘువంశానికి వశిష్ఠుడు అనేవాడు ఉంటే రేపు భవిష్యత్తులో ఇక్కడ రాముడి జననం జరుగుతుంది. ఈ రాముడిని అటు ఇటు చంచలం కానియకుండా పరిస్థితులకు నిలబెట్టి రావణుని చంపడానికి పనికొస్తాడు అన్నట్టుగా కులగురువును పెట్టారు. అలాగే రాముని జననము కన్నా ముందు రావణ యుద్ధము కన్నా ముందు మనకి రాముడు జన్మించే ఉన్నాడు అక్కడ. అంటే రావణుడు చాలా సంవత్సరాలు ఉంటాడు, కొన్ని వేల సంవత్సరాలు ఉంటాడు రావణుడు. అలా రావణుడు ముందే ఉన్నాడు కానీ రాముడికి ఇంకా అప్పుడు జన్మమే లేదు. అలాగే రాముడి జననము కన్నా ముందే శబరిమాత ఎదురు చూస్తూ ఉంది. చూడండి శబరిమాత పండు వృద్ధురాలైపోయి ఉంటుంది. రాముడు పాపం ఒక 16 ఏళ్ళ బాలుడిగా ఆవిడ ముందుకు వెళ్తాడు. ఆవిడ వయసు ఎక్కడ ఈమెక్కడ. అక్కడ మాతంగి మహర్షి చెప్తున్నామంట మా యొక్క గురువుగారు మాతంగ మహర్షి వెళ్ళిపోయి ఇప్పటికి 60 సంవత్సరాలు దాటిపోయింది అంటుంది ఆవిడ. అంటే క్షమించండి అప్పుడు 60 సంవత్సరాల నుంచి రాముడి కోసం ఎదురు చూస్తుంది. కానీ అప్పటికి రాముడి వయసు ఎంత? ఇది అనమాట. అంటే చూడండి ఆవిడికి చెప్పిపోతాను మతంగ మహర్షి, నువ్వు పూర్వజన్మలో విష్ణువు అంశను చూడాలనుకున్నావు కాబట్టి రాముడి రూపంలో వస్తాడు, ఆయనకి ఆతిథ్యం ఇచ్చి అప్పుడు రాను అని చెప్పిపోతాడు. ఆవిడ అందుకని ఆ రోజు ఎదురు చూస్తూ ఉంటుంది. ఇది అనమాట. దశరథుని జననం కన్నా ముందే అహల్యమాత శపించబడి అక్కడ రాయిగా మారి ఉంది. చూడండి దశరథుడు కూడా పుట్టినప్పటికీ ఆ అహల్యమాత గౌతమ మహర్షి శపిస్తాడు. శపించినప్పుడు మళ్ళా ఏమిటి దీనికి పర్త్యామ అంటే అప్పుడు రఘువంశంలో ఒక ఉత్తముడు వస్తాడు. వాడు వచ్చి నిన్ను ఇది తప్పని తెలిసినప్పటికీ కూడా పాదస్పర్శ చేస్తే అప్పుడు పోతుంది. అంటే చూడండి ఇదే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఏమండి ఈ పురాణాలన్నీ నిజమాబద్ధమా పక్కన పెడదాం, మనం మన పిల్లల కోసం చేస్తున్నామా లేదా? అవునా కదా. ఇప్పుడు మా మల్లేశ్వరం ఉంది అనుకోండి, ఆవిడ ఎప్పుడో పుట్టబోయే మునిమలాడో కోసం ఇప్పుడు బ్యాంకులో దాచిపెట్టిందా లేదా? అవునా కదా. ఇది అనమాట. కొంతమంది ఉంటారు పెద్దవాళ్ళు, ఒరే ఒకళ్ళు నేను పోతానేమో ఇదిగో నీ కొడుకు ఇది ఇచ్చిపెట్టు అని ఒక నగ ఒక వస్తువు చేసి పెడుతున్నామా లేదా అంటే ఇది ఇక్కడ. అంటే దేవతలు మనందరి యొక్క క్షేమం కోసం ఇవన్నీ చేస్తారు. హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడు మనం చూసాము, హరిశ్చంద్రుడి కథ చూసాము. ఈ హరిశ్చంద్రుడు ఈ యొక్క విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని సత్యము కోసం పరీక్షిస్తున్న సందర్భంలో సాక్షాత్తు తన భార్యా పిల్లలను కూడా అమ్ముకునే పరిస్థితిని ఈ యొక్క విశ్వామిత్రుడు కల్పించినప్పుడు ఈ యొక్క పంచభూతములట ఆయన తిడతాయట పోయి, ఏమి నువ్వు పాపం భార్యా బిడ్డలతో ఉన్నాడు ఆయన, అందులో గొప్ప రాజు, నువ్వు కలలో కనపడ్డావని చెప్తేనే అన్ని ధారపోసి వచ్చాడు, ఇంకా వాళ్ళని ఎందుకు కష్టపెడతావు, భార్యా బిడ్డల వియోగాన్ని కూడా ఎందుకు కల్పిస్తావని పంచభూతములు అంటే అప్పుడు వాళ్ళని శపిస్తాడట ఈ విశ్వామిత్రుడు. అలా శపిస్తే అంటే ఆ యొక్క పంచభూతములే మళ్ళా ద్రౌపది మాతకు పుత్రుడుగా పుడతారు. మీరు ద్రౌపది మాతకి పుట్టిన 5 మంది పుత్రులు ఎవరో కాదు, అంటే పంచభూతములు ఆనాడు హరిశ్చంద్రుని రక్షించడం కోసము ఇలా చెప్పారు కదా, అందుకు మీరు పుడతారంటే అయ్యోయ్యో మేము మీకు మంచి చెప్పాలనుకున్నాం, మేము మానవ జన్మ ఎత్తడానికి కాదు. అంటే మీకు ఒక రహస్యం చెప్తాను, దేవతలందరూ అప్పుడప్పుడు తప్పు చేస్తుంటారు, తప్పు చేస్తే వాళ్ళకి శాపాలు వస్తాయి, మానవ జన్మ ఎత్తండి మీరు అని. కానీ దేవతలకి తెలుసు మానవ జన్మ ఎత్తితే అనేక కర్మబంధాలలో అనేక రాగద్వేషాలలో ఇరుక్కోవాలి. అందుకే వాళ్ళు వెంటనే కోరుకుంటారు మాకొద్దు ఆ మనిషి జన్మ మాకు తక్షణము.
ఏదన్నా విముక్తిని చెప్పమండి ఆ శాపానికి. అందుకే కదా ఆనాడు జయ విజయాలను శపిస్తారు. అక్కడ ఏమని చెప్తాడు విష్ణుమూర్తి వచ్చి, మీరు భూలోకములు 7 జన్మలు నా యందు ప్రీతిగా ఉండే భక్తులుగా ఉంటారా, 3 జన్మలు నాకు ద్వేషంగా ఉండేవాడంటే ఎవరైనా మంచి వాళ్ళైతే అయ్యో మీకు పూజ చేసుకుంటూ 7 జన్మలు కాదు 30 జన్మలైనా ఉండమంటాడు. కానీ వాళ్ళు మానవ జన్మ ఇష్టం లేదు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు పరబ్రహ్మ జ్ఞానం తెలిసి ఉన్నారు వాళ్ళు. కాబట్టి మాకు 3 జన్మలైనా పర్వాలేదు, తొందరగా వచ్చేస్తాం మేము. ఇది అంటే మానవ జన్మ అన్ని కర్మబంధాలకు ఇరుక్కుంటాం. కానీ మీకు తెలియని ఇంకొక రహస్యం ఏమిటంటే దేవతల కన్నా గొప్ప జన్మ మనదే. ఎందుకంటే దేవతలను కూడా ఆశ్చర్యం చేయగలిగినటువంటి జన్మ మనది. సాక్షాత్తు విష్ణుమూర్తి అంతటి వాడు రాముడిగా వస్తే రాముడు అడుగు తీసి అడుగు వేసే లోపల దేవతలందరూ చూస్తూ ఉంటారు అక్కడ. రాముడు ఏం చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో సాక్షాత్ ఈశ్వరుడు అంతటి వాడే చూస్తూ ఉంటాడు. అంతే కదా, ఈశ్వరుడు సాక్షాత్ కృష్ణుడిగా పుట్టినప్పుడు ఆయన రాసక్రీడలు చేస్తుంటే ఈశ్వరుడు అంతటి వాడే గోపికగా మారి వచ్చాడు. మన కాశీలో కూడా ఉంది గోపేశ్వర్ మహాదేవ్. అలాగే మనకి ద్వారకలా ఉంటాడు. అసలు ఇది అనమాట. అంటే అందుకు కోపగించినటువంటి ఈ యొక్క ఇది చేశారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఇదంతా ఏమిటంటే ద్రౌపది మాత ఆవిర్భావము కన్నా ముందే ఇక్కడ సూర్యనారాయణుడు ఈ యొక్క విశ్వనాథుని మందిరముకు దగ్గరగా, అంటే మనం చెప్పుకున్నాం మేరు పర్వతాన్ని నుంచి వచ్చినటువంటి సూర్యనారాయణుడు దివోదాసుని ధర్మభష్టము చేయనప్పుడు కాశీలో నేను స్వామి కార్యము చేయలేదని పలు చోట్ల ఉండి సాధన చేసుకున్నాడు. అంటే స్వామి కార్యము దోషము నుండి బయటపడడానికి. అలా మొదటిగా లోలార్కుండి దగ్గర చెప్పాము, అంటే దక్షిణము కాశీకి దక్షిణము, అలాగే ఉత్తరము చెప్పుకున్నాము. ఉత్తరము ఉత్తరార్క్ ఆదిత్యుడు, అలాగే పశ్చిమమున చెప్పుకున్నాము సాంబాదిత్యుడు. ఇప్పుడు విశ్వనాథుని మందిరం దగ్గరకు వచ్చాడు. చూడండి తపస్సు శక్తి ఎలా చేస్తుందంటే ఎక్కడో దక్షిణము, ఎక్కడో ఉత్తరము, ఎక్కడో పశ్చిమము. ఇప్పుడు విశ్వనాథుని గర్భములోకి గర్భాలయం దగ్గరికి వచ్చేసాడు. ఇది మన సాధన. అంటే ఇది మనకి నేర్పుతున్నాడు ఈశ్వరుడు. అంటే మనం కూడా చూడండి, మనకి ఇంతకుముందు కాశీయే తెలియదు, ఇటువంటిది ఇప్పుడు కాశీకి వచ్చాం. కాశీకి వచ్చిన వాళ్ళు కాశీలో ఎక్కడో ఉండట్లేదు, కేదార్ గుడిలోనే కేదార్ ఖండంలోనే ఉంటున్నాం. ఎందుకు? ఇక్కడ మోక్షం, సులభ మోక్షం మనకి. ఇది అనమాట. అంటే ఓ మునివర, పురాణ సంహిత ప్రకారం అందులో శివ సంహిత ఉమ సంహిత ప్రకారం ద్రౌపది ఆదిత్యుని మహిమ చెప్పబడి ఉంది. అంటే ఏమిటి? ద్వాపర యుగమునందు జన్మించినటువంటి పాండవులు ద్రౌపది మాత మరుల కౌరవుల జూద సభలో సర్వస్వాన్ని పొలగొట్ట. అంటే మీకు ఇందాక చెప్పాను, ఒక 2 తాంత్రిక మంత్రికులు ఉన్నారు. వాళ్ళిద్దరు ఎవరో కాదు, సాక్షాత్ దుర్యోధనుడు, దుశ్శాసనుడు. అయితే ఇక్కడ చెప్తున్నాడు అనమాట, ఈ సంకటమును అంటే వాళ్ళు మళ్ళా ఒక 13 సంవత్సరాలు వనవాసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరికి? 5 పాండవులకు, ద్రౌపది మాతకు. అయితే పాపం వాళ్ళు కట్టుబట్టలతో వచ్చేసారు వనవాసానికి. కొన్ని రోజులు ఉన్నారు. వాళ్ళకి ఈ యొక్క ధర్మరాజుకి ద్రౌపది మాతకు చెప్పాడు, మీరు సాధు సత్పురుషులకు సేవ చేస్తూ వారికి ఇలా మీరు తరించండి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తే, పాపము ఒకానొక సందర్భంలో దుర్యోధనుడు ఏం చేస్తాడంటే దుర్వాస మహర్షిని పంపిస్తాడు. దుర్వాస మహర్షిని పిలిపించి ఆయనకి పంచభక్ష పరమాణాలు పెట్టి, మా కాడ బాగా తిన్నారు గురుగారు, మీరు చాలా మంచివాళ్ళు, మేము గొప్ప ఆతిథ్యము మీకు ఇచ్చాము. అదుగుదుగు అక్కడ పాండవులు ఉన్నారు ఆ వనవాసంలో, వాళ్ళు కూడా మీకు గొప్ప ఆతిథ్యం ఇస్తారట, మాకంటే గొప్ప ఆతిథ్యం ఇస్తారట, మీరు అక్కడికి పొండి అంటే రెచ్చగొట్టి పంపించాడు ఆయన్ని. పాపం ఆయన కూడా కొంత భాగము అలా వెళతాడు అక్కడికి. అలా వెళ్ళేటప్పటికి ఆయన శిష్యులతో వెళతాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి ద్రౌపది మాతకి వాళ్ళకి పెట్టేందుకు ఆవిడ దగ్గర ఏమీ ఉండవు. కానీ ఆవిడ అనుకుంటుంది, వచ్చినవాడు సామాన్యుడు కాదు, దుర్వాస మహర్షి, ఈయన శాపానికి మా పని అయిపోయింది, ఇక మా వనవాసం సంగతి దేవుడే. అంటే అప్పుడు మళ్ళా శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి, అంటే ధర్మం ఎక్కడైతే ఉంటుందో ధర్మం ఉన్నవాడు చివరి వరకు కష్టాన్ని పొందుతాడు. చివరి క్షణం వరకు వాడు కష్టంలో ఉంటాడు, కానీ చివరి క్షణం వాడు గెలుస్తాడు. వాడు గెలిచి శాశ్వతమైన కీర్తిని, మోక్షాన్ని పొందుతాడు అనమాట. మిగతా ఈ జీవితం అంతా ఇది వేరు. ఇప్పుడు మనం చూడండి, పాండవులు జీవించినంత కాలం కష్టపడ్డారు, కౌరవులు జీవించినంత కాలం సర్వభోగభాగ్యాలు అనుభవించారు. ఇప్పుడు మీరు ఎవరు మంచి వాళ్ళు అంటారు?
పాండవులకే కదా మనకి పేరు వచ్చింది. పాండవులు 5గురు పేర్లు తలుచుకున్నంత మాత్రమున మనకి ఎన్నో కీర్తి వస్తాయట. మీరు పాండవులలో యుధిష్ఠిరుని అంటే ధర్మరాజు పేరు మీరు విన్నంత మాత్రాన మీకు ధర్మం వస్తుందట. అంటే ధర్మాన్ని పట్టుకోవాలి. అలాగే భీముడిని తలుచుకున్నంత మాత్రాన మీకు ఎంత పెద్ద కష్టంలో ఉన్నా ఒక బలమైన వాడు వచ్చి మీకు సహాయం చేస్తాడట. అలాగే అర్జునుడి సహాయం చేసుకుంటే అర్జునుడి నామం విన్నంత మాత్రాన మీరు ఎక్కడైనా శత్రువులు కనపడానికో వాళ్ళు మీకు నమస్కారం పెట్టి గమ్మున వెళ్ళిపోతారు. నకుల సహదేవులు తలుచుకున్నంత మాత్రాన మీ ఆరోగ్యము శాశ్వతంగా స్థిరంగా ఉంటుంది. చూడండి, 5గురిని తలుచుకున్నంత మాత్రాన అటువంటి అదే మీరు దుర్యోధనుడు తలుచుకున్నారు అనుకోండి మీ పాపాలు లెక్క పెరుగుతుంది. ఇది అన్నమాట. అంటే ఈ పంచపాండవుల ధర్మాన్ని వాళ్ళు పరీక్షించడానికి వచ్చాడు. అయితే అప్పుడు కృష్ణుడు రక్షించిన వైనం మీ అందరికీ తెలుసు. అయితే కృష్ణుడు ఈ యొక్క ద్రౌపదికి చెప్తాడు, ఇక నేను పరీక్షించడానికి ఇక దుర్యోధను ఎంతోమంది మునీశ్వరులు ఋషులను పంపిస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలి అంటే కాశీక్షేత్రానికి చేరి సూర్యనారాయణుడు తపమాచరించినటువంటి ఒక ప్రదేశాన్ని నువ్వు ఎంచుకొని నీవు సూర్యనారాయణ కోసము ఈ యొక్క